ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హుజూరాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి భారతమాత చిత్రపటానికి మరియు పార్టీ స్థాపక నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర, ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రసంగించారు. కొంచెం వెనుక జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారే చీరే సంబరాలతో ఉదయం 8 గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గా నగర్ లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ కనకదుర్గా నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు.
अश्वपूर्वां प्रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी बृहताम् आम्रोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दत्तयन्तीं అత్యంత ఆనుకూల్యత రాజధాని అభివృద్ధి చెందాలి, వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి, వీళ్ళ కష్టాలన్నీ పోవాలి, లేకుండా అభివృద్ధి చెందాలండి. మాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మను దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాల్ని సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు ఆ అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ, అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ శీలం పాపారావు డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ శీలం పాపారావుకు ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా కన్వీనర్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ, మీడియా కన్వీనర్ మందా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సరైన క్రమంలో పోతుందా లేదా, సరైన ఫలాలు మనకు అందుతున్నాయా లేవా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఏకమై మన తెలంగాణ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూసుకుంటే హైదరాబాద్ కానివ్వండి, ఇంకా మరి ఖమ్మం కానివ్వండి, ఇంకా ఎక్కడ చూసినా కానీ రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారుల ప్రాబల్యంతో మొత్తం భూములన్నీ దోచుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ భూములు కూడా విలువైన భూములు, హైదరాబాద్లో ఉన్న విలువైన భూములు కావచ్చు, ఖమ్మంలో ఉన్న విలువైన భూములు కానీ దోచుకునే పరిస్థితి ఉంది. అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరిగింది. దీని ఉద్యమాన్ని రూపొందించినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీలో మేము ఆ రోజు నమ్మాం. నిజంగానే మనకి ఈ నీళ్ళ నీళ్ళు పోతే మనం తాగటానికి నీళ్ళు లేవంటే నిజంగా మన నీళ్ళ నీళ్ళు లేవు అటు పోతాయనే ఉద్దేశంతో విద్యార్థుల ఫీజులు ఇలాంటి చదువులు కూడా చాలా కొరత ఉండేది, ఆందోళన ఉద్యోగాలు ఎక్కువ తీసుకోవడం చెప్తే ఆ ఉద్యమంలో ఆకర్షితులైన మేము అది ఒక పనిగా పెట్టుకొని జీవితాంతం దానికోసం పెట్టుకొని కనీసం నేను ఒక 2 జీవులు తయారు చేసి దానికోసం అందరికీ తెలుసు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామంలో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా ఎదరాపా అక్కడ ఆపమా జై మాదిగా జై మాదిగా జై మాదిగా
కుబీర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు, ఇందులో భాగంగా గోమాత పూజ కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉన్నాయని, ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామీజీ, శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు విచ్చేయనున్నందున ఇట్టి కార్యక్రమంలో కుబీర్ మరియు కుబీర్ ఉపమండల భక్తులు ఇంటిల్లిపాది అధిక సంఖ్యలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ సరికొండ దామోదర్ తెలియజేశారు. రేపు అనగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ విఠలేశ్వర స్వామి మందిరం కుబీర్లో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనానికి భక్తులందరూ కుటుంబాలతో రావాల్సిందిగా కోరుతున్నాం. హిందూ సమ్మేళనంలో స్వామీజీల మార్గదర్శనం, ఆశీ ప్రసంగం ఉంటుంది. శ్రీ కమలానంద భారతి గారు వస్తున్నారు మన హిందూ సమ్మేళన కార్యక్రమానికి. అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ హిందూ సమ్మేళనంలో గోమాత పూజ, కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పఠనము ఈ కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి మిమ్మల్ని అందరినీ కోరేదేమనగా అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా కార్యక్రమానికి ఇచ్చేసి స్వామీజీ యొక్క ఆశీ ప్రసంగాన్ని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై భారత్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. హిందూ బంధువులందరూ రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ సకుటుంబ పరివారంగా పాల్గొనాలని కోరుకుంటూ, మరియు మీడియా మిత్రులు అందరూ సకాలంలో రాగాల్సిందిగా కోరుతున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో హెలికాప్టర్లో 11 గంటల 40 నిమిషాలకు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి రావడంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.
పర్వతగిరి మండలం ఆనారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు బుర్రా సంతోష్ మరియు గోలపల్లి అనిల్ ఆధ్వర్యంలో పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలంధర్ మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణంలో సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి వ్యవస్థ నడవాలంటే ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క సిద్ధాంతం అవసరం ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండదు. కానీ ఇంకో పార్టీ దేశంలో రావాలంటే దానికి మనం మూల సిద్ధాంతం కంపల్సరీ ఉండాలి. ప్రజలకు ఏ విధంగా పోవాలి మనం అనే సిద్ధాంతంతో పండిట్ దీన్ దయాల్జీ మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాళ్ళు వారి యొక్క పండిట్ దీన్ దయాల్ యొక్క అంత్యోదయ సిద్ధాంతంతో మనం ఈ ప్రజలలోకి వెళ్ళాలి. అంటే సమాజంలోని చిన్న వ్యక్తికి ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం కూడా సమాజంలో ప్రతి వ్యక్తికి అందాలి అనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాల్జీ అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ పార్టీ మూల సిద్ధాంతంగా వారు అభివర్ణించారు. సో ఆ రోజు నుంచి మన గతంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారం ఉంది, 60 సంవత్సరాల అధికారం ఉంది. కానీ అప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకోలేదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల కాలంలో ప్రతి మన అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి వివిధ పథకాల వివిధ స్కీములను మాడిఫై చేసి మన ముందు తీసుకొచ్చారు. అందులోని మన ప్రతి దేశంలోని 50% పైగా ఉన్న మహిళలకు మరుగుదొడ్లు దాదాపు 11 కోట్ల మరుగుదొడ్లను కట్టించడం జరిగింది. అదే మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణలోనే 31,46,000 మరుగుదొడ్లు కట్టించారు. మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో ఆ విధంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకొచ్చి జరిగింది. అదేవిధంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు ఆ విధంగా ప్రతి ఒక్క పథకం ప్రభుత్వం నుంచి ప్రతి వ్యక్తికి గ్రామంలోని ప్రతి చిన్న వ్యక్తికి కార్మికుడికి కూడా అందాలే ఉద్దేశంతో ఈ యొక్క మన భారతదేశ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే ఈ దేశంలోని ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడు అంటే కూలి పనికి పోయే ప్రతి వ్యక్తికి, కూలికి పోయే వ్యక్తికి, కార్మికుడికి, మేస్త్రి కూడా మన దేశంలో అసంఘటిత కార్మికుల కోసం అంటే శ్రమ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే చివరి వ్యక్తికి కూడా ప్రతి పథకం అందాల ఉద్దేశంతో శ్రమ యోజన అంటే మన భారత ప్రభుత్వం 50 రూపాయలు డిపాజిట్ చేస్తే ఒక వ్యక్తి మన కార్మికుడు 50 రూపాయలు డిపాజిట్ చేస్తే అతనికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 2,000 నుంచి 3,000 పెన్షన్ వచ్చే యోజన పథకం కూడా మన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలా పథకాలు, కిసాన్ సమ్మాన్ యోజన పథకం, అలాగే ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, ఈ విధంగా చెప్పుకుంటే పోతే మన యువకులకు, మన దేశంలో యువతకు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో యువతకు ముద్రా యోజన పథకాన్ని, ముద్రా యోజన ద్వారా 50 నుంచి 2 లక్షల వరకు ముద్రా యోజన పథకం అందించడం జరిగింది. సో ప్రతి వర్గంలో ప్రతి వ్యక్తికి మన పథకాలు అందించే కేవలం మూల సిద్ధాంతంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కావున మన గ్రామంలో ఉన్న కార్యకర్తలు మన పార్టీ చేసే కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి వ్యక్తికి చెందే విధంగా ప్రతి ఒక్కరికి వివరించాలని కోరుకుంటూ తెలుస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ జలాలపురంలో కాషాయ జెండాకు శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పెదకూరపాడు మండలం జలాలపురం గ్రామంలో పార్టీ జెండాను బీజేపీ మండల అధ్యక్షులు సరిపూడి రామారావు ఆవిష్కరించారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై. దీన్ని లాగండి
అవసరం అలాగే వచ్చేస్తుంది అలాగే అలాగండి కొంచెం కింద కానీ ఇలాగా కొంచెం రైట్ भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय हिंद భారత మాతాకే భారత మాతాకే భారత మాతాకే. సరే వాయిస్ నేను ఇస్తాను. నేను అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చేస్తూ ప్రజెంటు ఈ పెదకూరుపాడు మండలము ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వేశారు. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం, అట్లాగే జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారి పర్యవేక్షణలో ఈరోజు పెదకూరుపాడు మండలం జలాల్పురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా నూతన ఆవిష్కరణ చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ గత 1980 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి ఆవిర్భావం చెంది దేశవ్యాప్తంగా సంచలన రికార్డులని సృష్టించింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలేంటి, భారతీయ జనతా పార్టీ మూలాలేంటి, ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సమృద్ధికి అభివృద్ధి చెందటానికి మూల కారణం ఎవరు అనే అంశాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరము జనసంఘ నుంచి కూడా జనతా పార్టీ అనేటువంటిది ఆవిర్భావం జరిగింది. 1977లో జనసంఘ నుంచి జనతా అనేటువంటిది విభాగం చెంది తర్వాత భారతీయ జనతా పార్టీగా 1980లో అధికారికంగా స్థాపించబడింది. 1980 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ప్రారంభమై 1984లో కేవలము 2 సీట్లతో ప్రారంభమై నేడు 2014-19 నుంచి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగాను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మనుగడని ఆకాంక్షించే విధంగాను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 2014లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరపున భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడాను భారతదేశాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగాను, సామాజికంగాను, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అన్నిట్లో కూడా ప్రతి విభాగములో కూడా తనదైన శైలిలో అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తూ రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని రాష్ట్రాల అభివృద్ధి చెందినప్పుడే భారతదేశము ఆర్థికంగా ముందుకెళ్ళగలదనేటువంటి భావించి రాష్ట్రాల అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ పార్టీల
భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి రాష్ట్రానికి కూడా తన వంతు కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించి రాష్ట్రాల అభివృద్ధికి వారే కేటాయింపులు కూడా కేటాయించి అభివృద్ధికి చేయూతనందించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలోనే నేడు భారతీయ జనతా పార్టీ నలుదిశలా వ్యాపించి దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా గాను, అదేవిధంగా అత్యధిక సంస్కరణలు చేపట్టినటువంటి ఏకైక రాజకీయ పార్టీగాను ఆవిర్భవించి నేడు అఖండ భారతావని ఆవిర్భావానికి కృషి చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ గురించి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని తెలుసుకోవాలని, భారతీయ జనతా పార్టీకి ఆదరణ కలిగిస్తూ అదేవిధంగా దేశ అభివృద్ధికి జాతీయతావాదానికి కూడా తమ వంతు కృషి అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించిందని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎంపీ నాగేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.